డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. నల్గొండ సభలో సభ పెట్టే ముందు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల పేరుతో నిధులు దోచుకోవడం కేసీఆర్కి తెలిసినట్టు తమకు తెలియదని అన్నారు ఆయన. కాళేశ్వరం మేడిగడ్డపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. నీళ్ల గురించి కాదు, నిధులు ఎలా దోచుకోవాలో కేసీఆర్కి బాగా తెలుసన్నారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 94,000 కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయిన బ్యారేజీలను కట్టి నాసిరకం ప్రాజెక్టులు కట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇక వాళ్ళు కూడా మా మీద విమర్శలు చేయడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి మనం చేస్తున్నాం. ముందు తెలంగాణ ప్రజలకి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద దోచుకుంది కేసీఆర్. కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి దోచుకునే విధంగా వైఖరి అవలంబించిన కేసీఆర్ మాట్లాడడం ఇది సరైన విషయం కాదు. అసలు నువ్వు కృష్ణా జలాల ముందు కాళేశ్వరం మీద మాట్లాడు. మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు నోరు మెదపలేదు కేసీఆర్ ఇప్పటివరకు? అన్ని విషయాలపై శాసనసభలో మేము చర్చకు పెడతాము.